ఓం శ్రీ మాత్రే నమః. 634వ నామము శైలేంద్ర తనయ. ఓం శైలేంద్ర తనయాయ నమః. శైలేంద్ర తనయ అంటే పర్వతరాజు అయినటువంటి హిమవంతుని కూతురు అవ్వటం వల్ల పార్వతీదేవికి శైలేంద్ర తనయ అనే పేరు వచ్చింది. సాక్షాత్తు గౌరీ స్వరూపమే అమ్మ. గంధర్వులు అందరూ సేవిస్తూ ఉంటారు. సాక్షాత్తు అమ్మ లలితా పరాభట్టారిక స్వరూపం అయినప్పుడు శైలేంద్ర తనయ అంటే ఇంకొక అర్థము మేరు ప్రస్తారము అంటారు. మేరు ప్రస్తారం అంటే శ్రీచక్రము, మేరు అంటే శైలేంద్రము. అది బిందు స్థితి అయినటువంటి తల్లి అంటే ఆ మేరువులో బిందు స్వరూపంలో అమ్మ ఉంటుంది గనక ఆ తల్లి లలితా పరాభట్టారిక అంటారు. చక్రారాధనలోంచి పుట్టేటువంటి తల్లి, ఆ తల్లి లభించేటువంటి తల్లి శైలేంద్ర తనయ. అంటే ఇక్కడ ఆ శ్రీచక్రం ఎక్కడుంది? శ్రీచక్రమందు అమ్మ నివాసం ఉంది. ఆ శ్రీచక్రం ఎక్కడుంది అంటే మనకి అనేక నామాల్లో తెలియజేశారు. మన శరీరంలో సహస్రారమునందు బిందు స్థానములో అమ్మ ఉన్నది. అదే అక్కడ తల్లి లలితా పరాభట్టారికగా స్థిరమై ఉంది అని మనం తెలుసుకున్నాం. ఈ చక్రాలన్నిటికీ ఈ అన్నిటి చక్రాలని దాటుకుంటూ వెళ్తే ఆ పైన ఉన్నటువంటిది శ్రీచక్రం అనండి, మేరు అనండి, సహస్రారం అనండి, ఈ అన్ని పేర్లు దానికే. ఆ సహస్రారములో ఆ 1000 కమలముల మధ్య కర్ణిక యందు అమ్మ స్థిత అయి చక్కగా కూర్చుని ఉంటుంది. ఆ తల్లిని మనము సేవిస్తే మనకి అమ్మ అనుగ్రహం కలుగుతుంది. అంటే ఉమా అయినటువంటి తల్లి ఎక్కడ ఎవరు పుత్రిక అంటే శైలేంద్ర తనయ అన్నారు. అటువంటి శైలేంద్ర తనయ అయినటువంటి తల్లి శ్రీచక్రమందు శైలేంద్ర తనయము. ఆ తనయ శైలేంద్రం అంటే మేరు పరస్తారం అంటారు, మేరు అంటారు. ఆ మేరు అన్న శ్రీచక్రం అన్న ఒకటే. అందుకని ఆ శ్రీచక్రమందు బిందు రూపముగా పైన ఉన్నటువంటి బిందు రూపంలో అమ్మ అక్కడ ఉంటుంది. ఆ అమ్మే తల్లి లలితా పరాభట్టారికగా. ఆ తల్లిని చక్రారాధనలో నుంచి పుట్టేటువంటి ఆ తల్లిని మనకి ఆరాధిస్తే అంటే ఆ స్థితికి వెళ్ళాలి అంటే అక్కడ దాకా వెళ్తే ముక్తే. కింద నుంచి ఈ చక్రాలన్నిటినీ దాటుకుని సహస్రారం దాకా వెళ్ళినటువంటి వాడు ముక్తిని పొందినట్లే. ఇక్కడ కిందే అమ్మని ఆరాధించి చెయ్యి అందుకోమ్మా అంటే అందుకుంటుంది, అక్కడ దాకా తీసుకెళ్తుంది. మనకి ఆ అమ్మ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా ఇస్తుంది, ఇచ్చి మనల్ని ఉద్ధరిస్తుంది, ఉత్తమ స్థితికి ముక్తికి తీసుకెళ్తుంది. అటువంటి ముక్తిధామాన్ని చేర్చేటువంటి తల్లి శైలేంద్ర తనయ అయినటువంటి తల్లికి మనం నమస్కారం చేసుకుందాం.